నాచారంలో బీఆర్ఎస్ బీజేపీ నాయకుల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. రైతు బజార్లోని పబ్లిక్ బోర్ అంశాన్ని కేంద్రంగా చేసుకుని ఇరు పార్టీల నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. నాచారం రైతు బజార్ పరిధిలో ఉన్న పబ్లిక్ బోర్ విషయంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ భర్త సాయిజన్ శేఖర్, బీజేపీ నాయకుడు గోపాల్ గౌడ్ మధ్య గొడవ ముదిరింది. మాటల తూటాలు, దాడుల ఆరోపణల వరకు వెళ్లాయి. ఈ సందర్భంగా సాయిజన్ శేఖర్ మాట్లాడుతూ ముందుగా తనపైనే దాడి జరిగిందని ఆరోపించారు. మరోవైపు బీజేపీ నేత గోపాల్ గౌడ్ మాట్లాడుతూ తనను అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపణలు చేశారు. ఈ ఘటనపై ఇరువురు నేతలు పోటాపోటీగా నాచారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇయ్యాలని దాకా నేను ఫోటో దిగలేదు. ఎందుకు దిగలేదు? నియోజకవర్గం నాచారం డివిజన్ లో కార్పొరేటర్ అయినటువంటి శాంతి గారి భర్త సాయిజన్ శేఖర్ ఒక రౌడీ షీటర్లా, ఒక గుండాల ప్రవర్తిస్తూ భారతీయ జనతా పార్టీ నాయకుల మీద, కార్యకర్తలు ఆయన చేస్తున్నటువంటి, ఎందుకంటే ఇది ఒక్కటే కాదు, చాలా చేస్తున్నాడు. ఈ రోజు మార్కెట్ లో ఒక బోర్ రిపేర్ విషయంలో అధికారులు వచ్చేసి బోర్ రిపేర్ చేస్తున్నారు. ఆ చేపించిన విషయంలో మాది కూడా పాత్ర ఉన్నది. మేము కూడా ఫాలోఅప్ చెప్పి చేపించామని చెప్పేసి అక్కడ ఫోటో దిగే విషయంలో రౌడీ షీటర్ గా వ్యవహరిస్తూ నీకేం పని ఇక్కడ అని చెప్పేసి దోషిస్తూ ఒక భారతీయ జనతా పార్టీ నాయకునిగా నన్ను అమ్మనా బుద్ధులు మాట్లాడుతూ తిట్టడం జరిగింది. అది నేను ఊరికే నేను క్రియేట్ చేసి చెప్పట్లేదు. ఆయన ఫేస్బుక్ లైవ్ లో ఉంది, నా ఫేస్బుక్ లైవ్ లో ఉంది. ఆయనకు ఎంత ఖండ కావరం అంటే మత బలంతో బీఆర్ఎస్ నాయకునిగా నాకు బిఎల్ఆర్, నాకు ఉప్పల్ ఎమ్మెల్యే ఇంకా ఉన్నాడు, నువ్వేం చేయలేవు, నాకు కేటీఆర్ ఉన్నాడు, నాకు కేసీఆర్ ఉన్నాడు, నాకు హరీష్ రావు ఉన్నాడు అని చెప్పేసి చెప్పుకునే సాయిజన్ శేఖర్ ఏం చేసినా నన్ను ఎవరు చెప్పుకుంటో చెప్పుకోపో, నీ దిక్కున్న చోట చెప్పుకోపో అని చెప్పేసి అహంకారపూరితమైన మాటలు మాట్లాడుతూ నా మీద రాడు తీసుకోను, ఏం తీసుకోను ఉరికి రావడం జరిగింది. నేను నాకు కనుక అక్కడ మార్కెట్ వాళ్ళు లేకపోయినట్టయితే నన్ను చంపేస్తున్నా ఈ రోజు అని చెప్పేసి నేను ఈ సభంగా తెలియజేస్తున్నా. నేను ఉరికి రావడం జరిగింది. అక్కడి నుంచి అక్కడనే ఉన్నట్టయితే పాతి పెడతా, రక్తపాతం సృష్టిస్తా, రాజకీయం చేయాలంటే ఉచ్చబడాలి. ఇంతలా నేను వాళ్ళకు కూడా ఫోన్ చేసి అడిగితే, అవునన్నా నువ్వు ఫోన్ చేస్తేనే 18,000 అంటే నువ్వు 14,000 బేరం చేసి పిలిపించినావు, మీరు పిలిస్తేనే మేము వచ్చినాం కదా, నువ్వే కదా మన ఏమంటారు వైర్ ఇప్పించింది కూడా నువ్వే కదా అని చెప్పేసి అన్నాడు. అన్నాక నేను అప్పుడు నేను ఇది బాగాలేదు, ఇది పద్ధతి కాదని చెప్పి నేను వచ్చినాక కూడా బోర్ దగ్గర నిలబడి ఆయన ఎంత అంటే అంత గట్టిగా నా మీద అరుస్తా ఉన్నాడు. నువ్వే చేయాల్సి ఉండే, నువ్వు ఎందుకు చేయలే, ఇంత లేట్ ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి నా మీద అనవసరమైన గొడవ చేస్తా ఉంటే వాళ్ళని కూడా నేను మళ్ళీ పిలిచి ఆయన ముంగట కూడా నేను ఏమన్నా అంటే, అన్నా ఇది ఎవరు పైసలు ఇస్తా చేస్తున్నారు, మీరు ఏం సంగతి అని అంటే, మీరు చెప్తేనే వచ్చినామని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అయితే ఆయన బాధ ఏంటంటే, నేను చేపిస్తుంటుండే కదా 2 రోజులు అయితే 3 రోజులు అయితే అంటే, మీరు చేపించకపోతేనే కదా మేము చేయించినాం. ఇంతలా మా కార్పొరేటర్ తోటి కూడా దురుసుగా మాట్లాడిండు. నాకు బాధ అనిపించే నేను వచ్చిన తర్వాత కావాలని చెప్పేసి నా మీద లేనిపోని ఏదో మాట్లాడుతూ ఉంటుంటే నేనేమన్నానంటే, నీకు దమ్ముంటే నేనంతా పనికిరాను అయితే నా మీద గెలిచి చూపి అన్న, పోటీ చేయన్న అన్నదానికి నాతో గొడవ పడాలని అంటుండు అని చెప్పేసి తప్పు మాట మాట్లాడాను. నేను అన్న అనేది నీ దగ్గర రికార్డు ఉంటే నాకు చూపి అని చెప్పేసి నేను మాట్లాడినా. మాట పెరిగింది. ఇంతలా మన బాలు యాదవ్, మా లక్ష్మణ్ ఇద్దరు కూడా గొడవ పడుతుంటుంటే బాలు యాదవ్ కు గోపాల్ కు మన ఈయన గొడవ